Hello everyone, how are you all? Hope everyone is doing fine and good. Okay, in the previous parts of PYQs, we have done with numericals. First part lo, second part lo, manam konni integer problems chesamo. Today we are going to do the PYQs from motion in a straight line on MCQs. Okay, then Violet, this is Santhosh Kumar, good work. Welcome to my channel, SIMS Academy. సరే ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఇచ్చింది 2023 జనవరి సెషన్ అంట, 24 జనవరి. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ షోన్ ఇన్ ద ఫిగర్. ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. సరే, గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఎనీవే మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటాం చూడండి. వెలాసిటీ టైం ఆర్ స్పీడ్ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు బేసిక్గా టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్ we write it as s equals to ఇంటిగ్రల్ v ఇంటూ dt. మరి ఇంటిగ్రల్ అంటే ఏంటి? ఇది వరకు మనం మాట్లాడుకున్నాం. ఇంటిగ్రేషన్ లేదా మల్టిప్లికేషన్ రెండు వచ్చినాయి అంటే వి సే ఇట్ యాజ్ ఏరియా. అదే డివిజన్ ఆర్ డిఫరెన్షియేషన్ వచ్చింది అంటే వి సే ఇట్ యాజ్ స్లోప్. ఓకేనా? సరే, ఇక్కడ మనకేముంది? s ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v ఇంటూ dt. ఇంటిగ్రల్ అంటే ఏరియా కవర్డ్ అండర్ దట్ గ్రాఫ్. మరి డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి తేడా ఎట్లా మాట్లాడుకుంటాం మనం చెప్పండి. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఇట్స్ అ స్కేలార్ క్వాంటిటీ. అంటే నువ్వు వెనకాలకి తిరిగినా ముందరికి తిరిగినా ఎటు వెళ్ళినా సరే టోటల్ లెంత్ ఎంతైతే ట్రావెల్ చేసావో దాన్ని మనం డిస్టెన్స్ అని అంటాం. మరి డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. అంటే ఈ పర్టికులర్ గ్రాఫ్లో కానీ అబ్జర్వ్ చేస్తే we shall find the area either to find the distance or displacement. అది ఓకే, కాదని అనట్లేదు. కానీ ఇప్పుడు డిస్టెన్స్ అంటే పైన ఏరియాస్ కింద ఏరియాస్ ఏవైనా సరే మనం టోటల్గా యాడ్ చేసుకోవాలి. అదే డిస్ప్లేస్మెంట్ కానీ మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, పైన ఏరియాస్ యాడ్ చేసుకొని కింద ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే విల్ గెట్ ద నెట్ డిస్ప్లేస్మెంట్. ఓకే, లెట్ us see about the areas. మనము టోటల్గా వీటిని 4 పార్ట్స్ కింద చేద్దాం. 1, 2, 3, 4. Okay, area of part 1 I am writing. Part 1 area, it is in the form of a rectangle. Rectangle area ఏంటి మనకి? L into B అంతే కదా. లెంత్ ఎంత ఉంది మనకి? 0 to 8 and breadth it is 0 to 2. 8 into 2 ఎంత? 16, right? Area of part 1 we got it as 16 meters. Area of part 2 చూడండి, అది కిందకు వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం ఫస్ట్ అయితే ఏరియాస్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత వీ హ్యావ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అనేది తర్వాత చూసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, కిందకి వీ హ్యావ్ లెంత్ ఇట్ యాజ్ 4. 2 to 4 అంటే అగైన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ 2 units, రైట్? 4 into 2 అగైన్ ఇట్ ఈస్ 8 meters, రైట్? మరి థర్డ్ పార్ట్కి వెళ్తే ఇట్ ఈస్ ఫ్రమ్ 4 to 8. 4 నుంచి 8 అంటే టోటల్ ఎంత? 4 units and here it is 2 units. Again area of part 3 we got it as ఎంత ఉంది ఇక్కడ మనకి చూడండి? 4 to 8 ఉంది, that is 4 and here it is given as here it is given as 4 units, right? 4 into 4 ఎంత? area of part 3 it is 4 into 4 it is 16 meters. Now coming to part 4, మనం part 4 మాట్లాడుకుంటే పైనుంచి కిందకి 4 units ఉంది. This is 4 units, this about 2 units. అంటే 4 into 2 ఎంత మనకి? 8 meters. Now to calculate distance calculate చేయాలంటే we have to add everything, right? అంటే 16 plus 8 plus again 16 plus 8, right? 16 plus 8 24 ఎంత? 48 meters. This is about the distance. Then what about the displacement? పైన ఉన్నవి రెండు యాడ్ చేసి కిందవి రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం, రైట్? డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు 16 minus 8 plus 16 minus 8. సరే, 8 8 16 క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? డిస్ప్లేస్మెంట్ 16 meters. సరే, ఇక్కడ క్వశ్చన్లో మనతో ఏమన్నారు చూడండి, ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్. Displacement we got it as 16 meters. By distance it is 48 meters. 16 is to 48
దట్ ఈస్ 1:3. అంటే చిన్న లాజిక్ ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అయినా చిన్న లాజిక్ అంటే ముందర హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వెన్ స్పీడ్ టైమ్ గ్రాఫ్ ఆర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్ ఆర్ గివెన్, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మనం ఆల్రెడీ ముందర మాట్లాడుకున్నాం. ఎ కార్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ విత్ స్పీడ్ v1 అండ్ అనదర్ డిస్టెన్స్ ఎక్స్ విత్ స్పీడ్ v2. ఎప్పుడైనా సరే హాఫ్ డిస్టెన్స్, సరే ఎక్స్ అని అంటున్నాడు, ఇది v1 స్పీడ్, ఇది v2 స్పీడ్, హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు v యావరేజ్ మనం డైరెక్ట్ ఫార్ములా ఏం మాట్లాడుకుంటాం, 2v1 v2 బై v1 ప్లస్ v2. ఎస్, ఈవెన్ ఇంటీజర్ ప్రాబ్లమ్స్లో కూడా ఇలాంటివి మనకు వచ్చినాయి. మెయిన్లీ వీటి పైన అసలుకి ఏదో ఒక సెషన్లో అడుగుతున్నారు ప్రతిసారి. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, హాఫ్ డిస్టెన్స్ లేదా హాఫ్ టైం, లేదా కాంబినేషన్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ టైం, హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ టైం, అట్లా కాంబినేషన్లో అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, హాఫ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ జర్నీ with speed v1 and other half time of journey with speed v2, then v average ఏమైతుంది చెప్పండి, v average equals to v1 plus v2 by 2. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సరే, లెట్ us move on to the next problem. The distance traveled by a particle is related to time t as x equals to 4t square. The velocity of the particle at t equals to 5 seconds is. అసలు ఎంత సింపుల్ ప్రాబ్లం చూడండి. 25 Jan 2023 అంట. అసలుకి అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇచ్చారు, మనల్ని డైరెక్ట్గా వెలాసిటీ అడుగుతున్నారు, దట్ టు టైం మెన్షన్ చేశారు, t equals to 5 seconds. Now whenever displacement is given in terms of time and we are asked to find the velocity, that what to do? ఏం చేస్తాం? టైం డిపెండెంట్ డిస్ప్లేస్మెంట్, టైం డిపెండెంట్ వెలాసిటీ, టైం డిపెండెంట్ యాక్సిలరేషన్. టు ఫైండ్ velocity or instantaneous velocity అని కూడా అంటాము. whenever time dependent displacement is given, to find velocity we shall differentiate that. That means v equals to ds by dt. అవునా? అంటే v equals to, that is d by dt of 4t square. సరే, 4 పక్కన పెట్టుకుంటే we have d by dt of t square, right? That is d by dt of t square, it is 2t, which is nothing but 80, right? Now he is asking us to find the velocity as t equals to 5 seconds. అవునా? 5 seconds అంటే అక్కడ 4t వాల్యూ వచ్చింది కదా, అక్కడ మనం ఏం చేస్తామో, సారీ 80 వచ్చింది కదా, velocity at t equals to 5 seconds, that is 8 into 5, ఎంతమా, 40 meter per second. Here we have this option. ఓకేనా? అంటే కొన్ని సెషన్స్లో చాలా ఈజీగా సెషన్స్, ప్రతి సెషన్లో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 25 ప్రాబ్లమ్స్ మనము 10 ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్ కాన్సెప్చువల్ బేస్డ్, అంటే వేరే దానిపైన ఆధారపడి లేకుండా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కొన్నిసార్లు కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు ఇంత డిస్ప్లేస్మెంట్, టైం, యాక్సిలరేషన్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా యాక్సిలరేషన్ మనము అక్కడ ఏమంటారు, అక్కడ ఫోర్స్ అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫోర్స్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వేసి ఏ వాల్యూ కనుక్కుంటామో, ఏ వాల్యూ కనుక్కొని అది ఎంత డిస్ప్లేస్ అయింది, లేదా ఎంత టైం పట్టింది, లేదా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అవసరం ఉంటుంది కదా. అంటే ఒకదానికొకటి కోరిలేషన్ ఆఫ్ ద టాపిక్, ఒక టాపిక్ని తీసుకెళ్ళి ఇంకొక చాప్టర్లో అడిగే అవకాశం ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ నా నాలెడ్జ్ ప్రకారం ఒక 10 క్వశ్చన్స్ మాత్రము ఇట్లా దాని కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వస్తుంది. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. దట్ ఈస్ పొజిషన్ ఆఫ్ an ant. చీమ పోతుందంట, s in meters moving in yz plane. చీమ చక్కగా పోవాలని ఏం లేదు కదా, YZ ప్లేన్లో పోతుందంట, అట్లా గోడ పైన పాకుతుంది. సరే, YZ ప్లేన్లో వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ గివెన్ బై S ఈక్వల్స్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ 2t స్క్వేర్ ఇంటూ j క్యాప్ ప్లస్ 5 ఇంటూ k క్యాప్. ఓకే,
ద magnitude and direction of velocity అంటే direction కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి ఇక్కడ సరే ఫస్ట్ మనము let us find the velocity. Just now I have told you, whenever time dependent displacement is given, to find the velocity there is a need for us to differentiate that displacement. Differentiating displacement with respect to what? With respect to x? No. With respect to y? No. With respect to time. Okay, that means v equals to ds by dt. అంటే ఇక్కడ చూడండి 2ని బయటికి తీద్దాం, d by dt of t square 2t. ఈ డిరెక్షన్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే పెట్టిద్దాం. ఓకేనా? నౌ 5 is a constant. What is the differentiation or derivation of a constant? d by dt of a constant is always 0. అంటే ఇక్కడ మనకేమొస్తుంది 0 into k cap, anyway it is 0. Finally we get the value of v as 4t into j cap, or t equals to 1 second ఇచ్చారు అన్నప్పుడు v వాల్యూ ఏమవుతుంది మనకి 4 into 1 into j cap, that is 4j cap. అంటే ఫైనల్గా మనకి వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ అయితే 4 meters per second తెలిసింది. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో 4 meters per second in x direction, 4 meters per second in y direction. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అంటే x directionలో వెళ్తుందా, y directionలో వెళ్తుందా? యూనిట్ వెక్టర్ along x direction is I cap, యూనిట్ వెక్టర్ along y direction j cap, యూనిట్ వెక్టర్ along z direction k cap. మనకి ఇక్కడ ఏ క్యాప్ వచ్చింది? ఏ క్యాప్? j cap వచ్చింది. j cap వచ్చింది అంటే ఇట్స్ మూవింగ్ ఇన్ y direction. That means 4 meters per second in y direction is our answer. Okay, let us move on to the next problem. Clear అని అనుకుంటున్నాను. An object is allowed to fall from a height capital R above the earth where R is the radius of earth. Its velocity when it strikes the earth surface ignoring air resistance. సరే, this is our earth. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంతండి? ఆర్. అదేవిధంగా ఎర్త్ పైన ఆర్ అనే డిస్టెన్స్ హైట్ అనే హైట్ నుంచి మనకి ఒక ఆబ్జెక్ట్ వదిలేశారు. అంటే ఫైనల్గా అది ఎర్త్ సర్ఫేస్ పైకి వస్తుంది. దెన్ వాట్ ఈస్ ఏమడుగుతున్నారు ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ దాట్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ద గ్రౌండ్. దట్ మీన్స్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ద ఎర్త్. సరే, ఇక్కడ చూద్దాము. టోటల్గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫ్రీ ఫాల్ అన్నాడు అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ P1, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. ఎస్, అంటే ఫైనల్గా ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది. ఎంత? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ? ఎస్, దట్ ఈస్ ఎప్పుడైతే మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ యూజ్ చేసుకుంటామో మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై స్మాల్ r. స్మాల్ r ఇండికేట్స్ ఎంత డిస్టెన్స్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డిస్టెన్స్ వీ షుడ్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. సరే, ఇప్పుడు దిస్ పాయింట్ బి ఏ, దిస్ పాయింట్ బి బి అన్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాము? Change in potential energy is nothing but kinetic energy when we use the law of conservation of energy. What is law of conservation of energy? Energy can be converted from one form to another form, but the total energy of the system is always constant. అంటే అక్కడ ఎంత టోటల్ ఎనర్జీ ఉంటుందో బి పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ అంతే ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, పిఈ ఎట్ ఏ ఎంత మనం మాట్లాడుకుంటే క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై ఆర్. అంటే ఏమని చెప్పాను? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఎంత అవుతుంది మనకి? 2r అవుతుంది. రైట్? నౌ లెట్ us find the potential energy at point B, that is minus capital G capital M into small m by ఎంత డిస్టెన్స్లో ఉంది పాయింట్ B అనేది? ఓన్లీ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. రైట్? నౌ kinetic energy at point B. సరే, mass of an object m అనుకున్నాం కాబట్టి its velocity is v. That's what we are supposed to find. Hence kinetic energy at point B is half mv square. Let us say it like that. ఇప్పుడు చూడండి, పొటెన్షియల్
energy at point A equals to potential energy at point B plus kinetic energy at point B. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గింది, కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగింది, రైటా? అంటే మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై 2 capital R equals to minus capital G capital M into small m by capital R plus half m v square. That's what v మనం కనుక్కోవాలి. అయితే దాన్ని ఇటు సైడ్ తీసుకొని వద్దాం. Then it becomes G capital M into small m by capital R minus capital G capital M into small m by 2R equals to half m v square. This is capital G capital M by capital M into small m by capital R ని కానీ మనం కామన్ తీసామనుకోండి, then we are left out with 1 minus 1 by 2. What is 1 minus 1 by 2? Full నుంచి హాఫ్ తీస్తే ఎంత మిగులుతుంది? హాఫ్ ఏ మిగులుతుంది, రైట్? m m gets cancelled. Okay, now it చూడండి, capital G capital M by this becomes 2 into 1 by 2 kada, 2 into R equals to half m v square. 2 gets cancelled, sorry, m cancel అయిపోయింది కదా అక్కడ మనకి. half v square. But the answer is given in terms of small g. What is the relationship between small g and capital G? Acceleration due to gravity ki capital G ki value relationship ఏంటి చెప్పండి? Small g equals to capital G capital M by R square. అంటే ఇక్కడ మనం R ని మల్టిప్లై చేద్దాం, ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం, so that this becomes capital G capital M by R square, right? It becomes small g into R equals to V square or V equals to root GR. సరే, ఇక్కడ మనకి రూట్ జిఆర్ ఆర్ఓటి రూట్ పెట్టారు, ఆ పైన రూట్ పెట్టకుండా. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. విషయం ఏంటంటే, whenever we leave an object is left from a certain height h అనే హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ కానీ లీవ్ చేస్తే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం యూజ్ చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh, u 0 కాబట్టి v స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh, v ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh. అంటే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం యూజ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 2gh. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇన్స్టెడ్ ఆఫ్ h we do have r as a radius. అంటే అంత రేడియస్ నుంచి h ప్లేస్లో r పెడితే అండర్ రూట్ ఆఫ్ 2gr రావాలి, కానీ రూట్ gr ఎందుకు వచ్చింది? ఈవెన్ ఆప్షన్ రూట్ 2gr కూడా మనకి ఇచ్చారు, అక్కడ మనం రాంగ్ చేస్తాము. ఎందుకు మనకి ఇచ్చారు? ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, వై షుడ్ వి కన్సిడర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. చూడండి, ఇక్కడ మనము కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేసినప్పుడు స్మాల్ జీ ఉపయోగిస్తున్నాం, అవునా కదా? ఎస్, స్మాల్ జీ అంటే ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టాంట్ ఎవ్రీవేర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్? ఈవెన్ వెన్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఇట్ డిక్రీజెస్, తగ్గిపోతుంది. కానీ మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేయాలి అంటే మనకి కాన్స్టాంట్ యాక్సిలరేషన్ లేదా యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉండాలి. అందుకని మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉపయోగిస్తున్నాం. ఓకేనా? గాట్ ఇట్? ఓకే, లెట్ us move on to the next one. A vehicle travels 4 kilometers with speed 3 with a speed of 3 kilometers per hour and another 4 kilometers with speed of 4 kilometers per hour. Its average speed is 30th January 23 second session అంట. చూడండి, మళ్ళీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 ఎంత ఇచ్చారండి? రెండు డిస్టెన్సెస్ సేమ్ అని ఇచ్చారు, రైట్? v2 ఎంత ఇచ్చారు? 5 kilometers per hour. in both the cases distance is same. ఇక్కడ 4 kilometers, ఇక్కడ 4 kilometers. If an object travels first half of the distance with speed v1 and other half of the distance with speed v2, then what is the average speed?
నిన్నే అడిగేది. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? V average equals to 2v1 v2 by v1 plus v2. మరి మీరేం చేస్తారు? జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ మెన్షన్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకేనా? రైట్. లెట్ us move on to the next problem. A body is moving with constant speed in a circle of radius 10 meters. ఇది కూడా 31st Jan 2023 సెకండ్ సెషన్ అంట. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నా చిన్నప్పటి నుంచే చూస్తున్నా. ఇవైతే ఇటు చూడండి, ఎంత తిరిగాడు? రేడియస్ ఎంత? 10 meters. 1 రివల్యూషన్ ఇన్ 4 seconds. అంటే ఒక క్వార్టర్ ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడు? 4 seconds. టోటల్ 4 quarters ఉంటాయి సర్కిల్లో, రైట్? ఒక క్వార్టర్ ఎంతలో కంప్లీట్ చేస్తాడు? 1 second. సెకండ్ క్వార్టర్ 2 seconds. అంటే జనరల్ క్వార్టర్స్ ఎంత ఫాస్ట్గా తాగుతారో తెలియదు, కానీ ఫస్ట్ క్వార్టర్ ఈజ్ ఇన్ 1 second, సెకండ్ క్వార్టర్ ఈజ్ ఇన్ 2 seconds, థర్డ్ క్వార్టర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ సెకండ్ 1 second, ఇక్కడికి వచ్చేటప్పటికి 2 seconds, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 3 seconds. అంటే అతను ఫైనల్గా సి అనే పాయింట్ దగ్గర ఉంటాడు ఆఫ్టర్ 3 seconds. Now what is he asking us to find? The displacement of its body from its starting point. Displacement అంటే ఏంటి మనకి? The shortest distance between the initial and final positions, right? Shortest distance అంటే ఏంటి? O నుంచి Cకి డైరెక్ట్ స్ట్రైట్ లైన్ జాయిన్ చేస్తే వచ్చేదాన్నే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం, రైట్? అండ్ హియర్ ఇట్ ఈస్ R. మరి ఇది కూడా ఆరే కదా, R 2. దిస్ ఈస్ రైట్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ రెండు సేమ్ ఉన్నప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుందండి? గుర్తుపెట్టుకోండి, రెండు సేమ్ ఉన్నప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ √2 మల్టిప్లై అవుతుంది ఉన్న వాల్యూకి. పైథాగరస్ థీరం అప్లై చేసుకున్నా విల్ గెట్ ద సేమ్ అండర్ రూట్ ఆఫ్ 10 square plus 10 square, that is under root of 100 plus 100, root 200 again we can write it as 100 into 2 root 100, it is 10 into root 2. ఇక 10 కాదు, ఏ వాల్యూ అయినా పెట్టుకోండి. ఏ వాల్యూ అంటే ఏనే పెట్టుకోండి. 2 sides కానీ ఏ ఉన్నాయి అనుకోండి, వాటి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఇది మర్చిపోకూడదు. మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్, ఈజీ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత వచ్చింది? 10√2 meters. హియర్ ఈజ్ అవర్ ఆన్సర్, 4th one. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాము. అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్, చూడండి అసలుకి ఎన్నిసార్లు యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నారు. చూడండి, అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ స్పీడ్ v1 v2 and v3 అలాంగ్ ఎ లైన్ సెగ్మెంట్ ABBC and CD. అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. ABBCCD and AB equals to BC. AB equals to BC, right? And next AD equals to 3AB. అంటే ఏంటి? ఈ మూడు ఇండైరెక్ట్ గా ఈక్వల్ అని చెప్తున్నాడు. AB BC CD మూడు ఇండైరెక్ట్ గా సేమ్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, టోటల్ గా ఎంత అంటున్నాడు? 3x అని అంటున్నాడు. మరి మిగతాది ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ x, రైట్? నా ఇప్పుడు చూడండి, ఇఫ్ an object covers 1/3 of the distance with speed v1, second 1/3 with distance, with speed v2, and third 1/3 distance with speed v3. అంటే డిస్టెన్స్ సేమ్ 3 parts కింద డివైడ్ చేస్తే మనకు డైరెక్ట్ ఫార్ములా ఆల్రెడీ ఇంటీజర్ న్యూ ప్రాబ్లమ్స్లో మనం చూసాము. దట్ ఈస్ 3v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v1 v3. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక చాప్టర్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఫార్ములాలన్నీ మాత్రం ఖచ్చితంగా నోటుకు ఉండాలి. అది మనం మర్చిపోకూడదు. అవి నోటుకుంటేనే కదా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినాయంటే ఈజీగా చేసేస్తాం. కానీ చేసేటప్పుడు జాగ్రత్త చూడాలి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా AD ఈక్వల్స్ టు 3AB అన్నాడు. సరే, ఏబీని x అనుకుందాం. ఇంకోటి ఏమి ఇచ్చారు? AB BC రెండు సేమ్ అన్నాడు. BC కూడా x. ఇది మొత్తం 3x అయినప్పుడు ఇది x అయినప్పుడు ఆబ్వియస్గా అది కూడా x. చిన్న కన్ఫ్యూజన్ అనమాట అక్కడ.
కొంచెం ఒక లాజిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్? ఓకే, నెక్స్ట్, two buses P and Q start from a point at the same time. సరే, రెండు ఒకటేసారి స్టార్ట్ అయినాయంట and move in a straight line and their positions are represented by xp equals to alpha t plus beta t square. ఎంత సూపర్ టైపింగ్ అసలుకి. ఓకే, xp దీని డిస్ప్లేస్మెంట్ alpha into t plus beta into t square. xq ఓకే, ft minus t square. ఇది మనకి ఇచ్చిన విషయాలు. At what time both the buses have same velocity? Velocity same అంటున్నాడు. Whenever time dependent displacement is given, how to find the velocity? Time dependent displacement ఇచ్చినప్పుడు we have to differentiate the displacement to find the velocity, right? సరే, now vp equals to alpha into what is derivative of t 1 beta into derivative of t square 2t, right? అంటే vp వాల్యూ మనకి ఎంత వచ్చింది? alpha plus 2 beta t. Similarly, let us find this velocity of q. vq equals to f into d by dt of t, it is 1 minus d by dt of t square 2t. అంటే vq equals to f minus 2t. Now what is he saying? At what time both the buses have the same velocity? అంటే vp equal to vq. vp ఎంత వచ్చింది మనకి? alpha plus 2 beta t. vq ఎంత వచ్చింది? f minus 2t. అక్కడ ఏమంటున్నాడు? vp equals to vq అని మనకి మెన్షన్ చేశాడు, రైట్? vp equals to vq. what is vp? alpha plus 2 beta t. what is vq? f minus 2t. ఓకే, మనల్ని టీ కదా కనుక్కోమంటుంది. ఆ టీని ఒక సైడ్ పెట్టుకొని మిగతావన్నీ అటు పంపించేద్దాం. సరే, ఆల్ఫాని అటు పంపిద్దాం. మైనస్ 2t ఇటు తీసుకొని వస్తే విల్ గెట్ 2t ప్లస్ 2 బీటా t ఈక్వల్స్ టు f మైనస్ ఆల్ఫా. ఓకే, 2t కామన్ తీయచ్చు కదా. 1 ప్లస్ బీటా ఈక్వల్స్ టు f మైనస్ ఆల్ఫా. మనల్ని కనుక్కోమంది t. f minus alpha by 2 of beta plus 1 or 1 plus beta. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో చూడండి, f minus alpha by 2 of 1 plus beta. ఇది కొంచెం అట్లా వర్డ్స్లో ఉంది, వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం p ఇచ్చారు, displacement in terms of time q ఇచ్చారు. he is asking us to find the velocities. he is asking us at what time the velocities are equal. అంటే మనం డిస్ప్లేస్మెంట్ ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ p, వెలాసిటీ ఆఫ్ q వాటి రెండింటిని ఈక్వేట్ చేసాము, టైంని t వాల్యూ కనుక్కున్నాం. ఓకే, లెట్ us move on to the next problem. When a ball is dropped into a lake from a height 4.9 meter above the water level, it hits the water with a velocity v and then sinks to the bottom with the constant velocity v. It reaches the bottom of the lake 4 seconds after it is dropped. అంటే లేక్ బాటమ్కి సరే ఇక్కడ వరకు అది టోటల్ టైం ఎంతంట? 4 seconds. సరే, ఇక్కడ కాన్స్టాంట్ వెలాసిటీ తోటి కిందకు వస్తుంది. సరే, కాన్స్టాంట్ వెలాసిటీతో కిందకు వస్తుంది అన్నప్పుడు ఇక్కడ వెలాసిటీ ఎంత? అదేవిధంగా ఇక్కడ వరకు ఎంత టైంలో వచ్చాడు? డ్రాప్డ్ అన్నాడా? డ్రాప్డ్ అన్నప్పుడు ఫ్రీలీ ఫాలింగ్, రైట్? వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ వీ కన్సిడర్ యూ యాజ్ 0. ఓకే, నెక్స్ట్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమన్నా తీసుకోమన్నారా? ఏం తీసుకోమన్నప్పుడు మనం 9.8 meters per second square. ఇంకోటి చూడండి, ఇక్కడ 4.9
అలా ఇచ్చినప్పుడు అంటే 4.9 ఇంటూ 2 ఎంత మనకి 9.8. ఇలాంటివి 4.9 అలా ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా 9.8 తీసుకుంటే చాలా సింపుల్ ఏమంటారు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ A equals to 9.8, H ఇచ్చారా, yeah, 4.9 meters. Now what is the velocity of the object when it reaches the ground? చూడండి అక్కడి నుంచి అక్కడ రీచ్ కావాలి అంటే v equals to under root of 2gh, that is v equals to under root of 2 into 9.8 into h, it is 4.9. Anyway 4.9 into 2 it is 9.8. 9.8 into 9.8 అంటే రూట్ బయటికి చేస్తే v వాల్యూ ఎంత వస్తుంది 9.8 meters per second. అంటే కాన్స్టాంట్ వెలాసిటీ ఆఫ్ 9.8 meters per second తోటి ఆ లేక్లోకి కిందకి వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి టైమ్ ఆఫ్ డీసెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైమ్ ఆఫ్ డీసెంట్? t ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2h by g, that is t equals to under root of 2 into h value 4.9 by g value 9.8. Anyway 2 into 4.8 it is 9.5, square root of 1 it is 1, that is t value we got it as 1 second. అంటే 1 సెకండ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఎంత టైంలో ఇక్కడి నుంచి కిందకు వస్తుంది 3 seconds. Now what is he asking us? The approximate depth of the lake అంటే distance కనుక్కోవాలి. Distance equals to speed into time. What is the distance? Depth of the lake. What is the speed? 9.8 into 3. ఇది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి PYQs మనం చేస్తూ ఉంటే కొన్ని డిఫికల్టీవి తగులుతాయి కానీ బట్ ఆల్మోస్ట్ ఒక 40% మాత్రము కాన్సెప్షువల్ ఓరియంటెడ్, కొన్ని ఫార్ములా బేస్డ్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. ఈ నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొన్ని JEE మెయిన్స్ MCQs చేస్తాము. ఓకేనా. ఎవరన్నా ఏమంటారో ఫాలో అవుతున్నట్టయితే నీట్గా నోట్బుక్ పెట్టుకోండి, ఇవన్నీ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ రాసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి, సిమిలర్ క్వశ్చన్స్ని చేయండి. ఎవరైతే డెస్పరేట్గా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. కామెంట్ చేయండి. ఆన్సర్స్ మాత్రం మీకు వచ్చినాయంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. దిస్ ఈజ్ సంతోష్ కుమార్ Gudawar సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ SIMS Academy. Bye bye.